వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. పుష్ప 2 ప్రస్తుతం ఈ సినిమా మేనియా ఎలా ఉందో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అత్యధిక బడ్జెట్తో తయారైనటువంటి ఈ సినిమా విడుదలకు ముందే థియేట్రికల్ ప్లస్ నాన్ థియేట్రికల్ మొత్తం కలిపి 1000 కోట్ల పైనే, అంటే చెప్పాలంటే మనకి అందుతున్న సమాచారం 1065 కోట్ల రూపాయల వ్యాపారం ప్రీ బిజినెస్ జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఆ రకంగా భారతీయ చలనచిత్ర సీమలోనే ఆ 1000 కోట్ల మార్కును దాటినటువంటి మొట్టమొదటి సినిమాగా ప్రీ బిజినెస్ వాల్యూ పరంగా పుష్ప 2 అనేది ఒక చరిత్రకెక్కిందని కూడా చెప్తున్నారు విశ్లేషకులు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి, అంటే డిసెంబర్ 5న విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ఒక వార్త ప్రధానంగా ఇప్పుడు అందరూ కూడా 2 తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి స్పెషల్ షోస్ ఏవైతే ఉన్నాయో అవి ఒకరోజు ముందుగానే, అంటే నైట్ 4వ తేదీ నైట్ 9:30 నుంచే పడుతూ ఉన్నాయి స్పెషల్ షోస్. అవి కూడా 1000 రూపాయల పైనే టికెట్ రేట్లు పెట్టారు. మరి ఇది ఎంతవరకు సమంజసము? కొంతమంది ఏమో దీన్ని సమర్థిస్తున్నారు, చాలామంది వ్యతిరేకిస్తున్నారు. అంటే అభిమానుల ఎవరైతే సినిమాల్ని ఇప్పటివరకు కూడా అందలం ఎక్కిస్తూ హీరో రెమ్యూనరేషన్ కానివ్వండి, అట్లాగే సినిమా ఇండస్ట్రీకి కానివ్వండి డబ్బుని అందజేస్తూ వస్తున్నారో వాళ్ళ యొక్క బలహీనతల్ని క్యాష్ చేసుకుంటున్నారు అని చెప్పేసి కొంతమంది వాదిస్తూ ఉన్నారు. ఇంకొంతమంది ప్రొడక్ట్ వాల్యూని బట్టే దాని టికెట్ రేటుని నిర్ణయించుకునే అధికారం నిర్మాతలకు ఇవ్వాలి, డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వాలి. ఆ రకంగా ఎవరైతే దాని మీద ఎక్కువ ఆసక్తి చూపుతారో, సినిమా చూడాలని అనుకుంటారో వాళ్ళే ఆ సినిమాకి వెళతారు అని వాదించే వాళ్ళు ఇంకొక వర్గం. మరి దీనికి సంబంధించి మనతో చర్చించడానికి ఒక బిగ్ డిబేట్. సో 5 పేరు పొందినటువంటి సీనియర్ జర్నలిస్టులు మన ముందున్నారు. సో వాళ్ళ 5 ఏమంటారు ఈ సినిమా హైకుల విషయం కానివ్వండి, అలాగే పుష్ప 2 సాధించబోయేటువంటి కలెక్షన్ల విషయం కానివ్వండి. సో ఇది మన తెలుగు సినిమాకి గర్వకారణం అవుతుందా, లేకపోతే ఇంకో రకమైనటువంటి మార్గానికి వెళుతుందా అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం, వాళ్ళతో మాట్లాడదాం, చర్చిద్దాం. సో నాతో పాటు భరద్వాజ్ గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్కారం సార్. అట్లాగే అప్పాజీ గారు, నమస్కారం అండి. శ్రావణ్ గారు నమస్తే. నారాయణ రాజు గారు నమస్తే. నమస్కారం. దుర్గా వడ్లమాని గారు. సో వీళ్ళందరూ కూడా మనందరికీ తెలిసిన వాళ్ళు, విశ్లేషకులుగా కూడా బాగా పేరు పొందిన వాళ్ళు. ఇప్పుడు మనం అంటే సినిమా ప్రైస్లు ఏవైతే ఉన్నాయో, హైక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి మన చర్చను ప్రారంభిద్దామండి. సో భరద్వాజ్ గారు, మొదట మీ నుంచే ప్రారంభిస్తాను నేను. సో మనం చూస్తూ ఉన్నాం బెనిఫిట్ షోలు, స్పెషల్ షోస్ అని చెప్పేసి. సో సింగిల్ స్క్రీన్కి ఒక రేటు, మల్టీప్లెక్స్కి ఒక రేటు పెట్టారు. సో 1000 రూపాయల పైన, అంటే 1200 రూపాయలు, 1300 రూపాయలు టికెట్ పెట్టారు. అలాగే మిగతా షోలకు వచ్చేటప్పటికి మనకి దాదాపు 12 రోజుల వరకు కూడా మామూలు దానికంటే కూడా 100 నుంచి 150 రూపాయలు పెంచారు సింగిల్ స్క్రీన్స్కి. అలాగే మల్టీప్లెక్స్కి అయితే 200 రూపాయలు కూడా పెంచిన ఇది కనిపిస్తుంది మనకి. అంటే 500 పైనే కనిపిస్తుంది టికెట్ ప్రైస్ అనేది మల్టీప్లెక్స్లో. వేరే ఇక్కడికి వచ్చేటప్పటికి 300 పైన, 300 నుంచి 400 దాకా సింగిల్ స్క్రీన్లో కనిపిస్తున్నాయి. సో దీన్ని ఎలా చూడాలి మీరు, ఎలా చూస్తారు మీరు? అంటే చాలా కాలం క్రితం పవన్ కళ్యాణ్ ఒకసారి టికెట్ల రేట్ల పెంపు వివాదం ఒకటి జరిగింది మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో. అప్పుడు ఒక మాట అన్నాడు ఆయన, డిమాండ్ అండ్ సప్లై ప్రకారం నడుస్తుంది ఏదైనా, ఏ వ్యాపారం అయినా. ఇది తెలుసుకుని టికెట్ల రేట్లకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి ప్రభుత్వాలు అని చెప్పాడు ఆయన ఆ రోజున. అలాగే ఇప్పుడు కనుక చూస్తే, ఇప్పుడు నడుస్తున్నటువంటి వ్యవహారం చూస్తే బుకింగ్ చాలా వేగంగా నడుస్తోంది అనేది మనకి అర్థమవుతోంది. ఆన్లైన్ యాప్ల్లో చూస్తే బుకింగ్స్ చాలా వేగంగా నడుస్తోంది. సర్వర్లు ఇబ్బంది పడే లెవెల్లో ఎంట్రీలు ఉంటున్నాయి. కాబట్టి వేవ్ ఉంది అనేది, ఆ వేవ్ క్రియేట్ చేశారు. ఆ వేవ్ క్రియేట్ చేయటము, దీనికి సంబంధించిన ఒక మానియా క్రియేట్ చేయటం కోసం కూడా వాళ్ళు విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టారు. ఇదంతా ప్రమోషనల్ యాక్టివిటీయే. ఈ లెవెల్లో ప్రమోట్ చేసి ఈ లెవెల్లో టికెట్లు అమ్ముతున్నారు. మీరు ఇందాక 1000 రూపాయలు అన్నారు బెనిఫిట్ షోకి. బెనిఫిట్ షో అని మనం అంటున్నాం, ప్రీమియర్స్ అంటున్నారు, స్పెషల్ షోస్ అంటున్నారు. వీటి ధరలు 1000 రూపాయలు అంటున్నారు మీరు. కాదండి, 3000 వరకు నడుస్తుంది. ఓకే, అనధికారికంగా. అవునండి.
అంటే సింగిల్ స్క్రీన్స్ లో 3,000 అనే మాట చెప్పి అక్కడి నుంచి బేరాలు నడిచి. మీరు అంటుంది ఫ్యాన్ షోస్. అవునండి. ఎస్. అంటే 9 o'clock తర్వాత పడుతున్నటువంటి షోస్ కి 3,000 అనే మాట చెప్పి అక్కడి నుంచి బేరాలు నడిచి 1,000 రూపాయలకి కొంటున్నారు. ఓకే. 1,500కి కొన్నవాళ్ళు ఉన్నారు, 2,000కి కొన్నవాళ్ళు ఉన్నారు, ఆవేశపడి 3,000కి కొన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. అంటే టికెట్ సంపాదించడం అనేది అక్కడ ప్రధానం అంటే సినిమా చూడటం. అవును. అంటే అందరికంటే ముందు చూడాలి అని ఎవరు అనుకుంటారు? అభిమానులే కోరుకుంటారు. అభిమానుల గొంతులు కోసుకు తినటంగానే చూడాల్సి ఉంటుంది. ఓకే. క్లియర్ గా. ఓకే. అంటే ఆ సినిమా మీద ఎవరైతే ఎక్స్పెక్టేషన్స్ తో ఆ ఫీవర్ తో ఉంటారో వాళ్ళే వేగంగా పరిగెడతారు. వాళ్ళ జేబులు కొల్లగొట్టేటువంటి కార్యక్రమమే ఇది. అయితే ఇది తప్పు కాదు అని వాళ్ళు అనుకుంటున్నారు. మార్కెట్ ఎకానమీలో ఉన్నాం మనం. ఇది ఎంత మాత్రము తప్పు కాదు. ఇది మేము ఇది క్రియేట్ చేయగలిగాం, ఈ మానియా క్రియేట్ చేయగలిగాం. ప్రోడక్ట్ అంటే ఇది 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి ప్రోడక్ట్ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ తో జరుగుతుంది. ఓకే. ఇంకో సందర్భంలో ప్రోడక్ట్ మీద ఉన్న అనుమానంతో కూడా చేయొచ్చు ఇలాంటి పని. అంటే వీళ్ళంత ఎక్కువగా ముందే ఓపెనింగ్స్ గ్రాబ్ చేయడం కోసం ఇలాంటి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయవచ్చు. అయితే ఇది ఎలా ఉంటుంది అనేది సినిమా చూసే వరకు ఎవరికి ఐడియాలు ఉండవు కాబట్టి ఇంత ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయటం వలన ఒక ప్రమాదం కూడా ఉంది. ఓకే. ఈ ఫీవర్ క్రియేట్ అయింది ఓకే. ఇంత ఎక్స్పెక్టేషన్స్ తో ఇన్ని వేల పెట్టి డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్ళిన వాడిని సినిమా ఏ మేరకు సంతృప్తి పరచకపోయినా బయటకు వచ్చి మాట్లాడేటువంటి గొంతులో ఆ కోపం కనిపిస్తుంది. ఓకే. దాని ఇంపాక్ట్ జనంలోకి వెళ్ళిపోతే చాలా ప్రమాదం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే రివ్యూలు వద్దు, అది వద్దు, మీరు 3 రోజులు వెయిట్ చేయండి, 4 రోజులు వెయిట్ చేయండి అని చెప్తున్నారు. కానీ నిజానికి రివ్యూవర్స్ కంటే ముందే థియేటర్లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడు ఏదో ఒక సామాజిక మాధ్యమంలో సభ్యుడే. ప్రతి చోట తన ఒపీనియన్ ఇమ్మీడియట్ గా అక్కడ పెట్టేస్తాడు. స్పాట్ లో 3,000 నష్టపోయాను ఈ రోజు అన్నాడు అనుకోండి, అది వేగంగా జనంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రేక్షకుడి నోటి మీద కాదు, ఇప్పుడు ప్రేక్షకుడు వేలి మీద ఇలా భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇలాంటి ఒక విచిత్రమైన సందర్భంలో ఇది ఒక భారీ జోదంగానే భావించాల్సి ఉంటుంది. ఇది అంటే మీరు చెప్పిన మల్టీప్లెక్స్ లో 700 వరకు అమ్ముతున్నారండి. 580, 600 to 700 నడుస్తుంది. సింగిల్ స్క్రీన్స్ లో 350 మీద నడుస్తుంది. వీళ్ళ టార్గెట్ వచ్చేసి 1,500 కోట్లు క్రాస్ చేయటం. ఓకే. ఓవరాల్ గా కనీసం అంటే 1,000 కోట్ల పైన బిజినెస్ జరిగినప్పుడు ఆ పెట్టుబడులు పెట్టిన వాడికి కనీసం ఇంట్రెస్ట్ తో వర్కౌట్ అవ్వాలంటే 16 కనీసం రావాలి. అంటే వాళ్ళు అందులో థియేటర్లకు వచ్చేసి 640 కోట్లు ప్లస్ అంటున్నారు. అవును. దానికి డబుల్ రావాలి, గ్రాస్ డబుల్ కనీసం 1,100 పైన రావాలి. 15 అనుకుందాం. అంటే 15 అనుకుంటే 1,500 కోట్లతో ఆల్రెడీ ఒక రికార్డు ఉంది అక్కడ. బాహుబలి 2 అది క్రాస్ చేయాలి అనేది ప్రోగ్రామ్. 2,000 crore క్లబ్ మేము ఓపెన్ చేస్తున్నాం అనే మాట వాడారు వాళ్ళు పాట్నా ఈవెంట్ లో. ఓకే. కాబట్టి ఇది మార్కెట్ వేటే. తెలుగు సినిమాని ఆ స్థాయికి 2,000 కోట్ల వసూళ్లకి ఒక తెలుగు సినిమా వెళ్ళటం అనేది అంటే 100 కోట్లు వసూలు చేస్తేనే గొప్ప విషయం అనుకున్నాం మనం. జస్ట్ ఒక 7-8 సంవత్సరాలు. ఇప్పుడు ఇది చూస్తున్నాం. రేపు దీన్ని మించి ప్రపంచ భాషల్లోకి వెళ్తోంది. స్పానిష్ లోకి, ఫ్రెంచ్ లోకి కూడా తెలుగు సినిమా ఎంటర్ కాబోతోంది అనే వార్త వింటున్నాం ఇప్పుడు. సో ఇంకా పెరిగిపోతుంది దీన్ని మించి. అవును. అంటే ఇక రోజు అంటే సంవత్సరాలు గడిచే కొంది ఒక సినిమాని ఆ మార్కెట్ మీరు అన్నటువంటి ఆ ఎకానమీ ఏదైతే ఉందో దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నాలు ఇంకా జరుగుతూనే ఉంటాయి. పరిధి పెంచుకోవడం, మార్కెట్ పరిధిని పెంచుకోవడం, రెమ్యూనరేషన్స్ సంబంధించి కూడా రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించి అల్లు అర్జున్ కు 300 కోట్లు అని ఒక మాట సర్క్యులేట్ అవుతోంది. అది నిజమా కాదా అనేది పక్కన పెట్టేస్తే నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అంటే రెమ్యూనరేషన్ వీటి గురించి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మిగతా వాళ్ళ దగ్గర కూడా నేను మాట్లాడేది. నారాయణ రాజు అన్న, ఇప్పుడు మీరేమంటారు ఈ హైక్స్ అనేది? అంటే నాకు తెలిసి ఒక తెలుగు సినిమాకి 1,000 రూపాయల పైన టికెట్ పెట్టడం అనేది ప్రభుత్వమే అనుమతి ఇవ్వటం అనేది నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం.
సో దీన్ని ఎలా చూస్తారు, మీరు ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు అంటే ఇది మీరు అన్నట్టు అభిమానుల యొక్క వాళ్ళ బలహీనతను క్యాష్ చేసుకోవడంగా చూస్తారా, లేకపోతే ఒక మార్కెట్ ఏదైతే ఉందో అంటే మన ప్రోడక్ట్ని తగ్గట్టు ఓకే దాని రేటు నిర్ణయించుకునే అధికారం వాళ్ళకు ఉంటుంది, సో దానికి ప్రభుత్వాల అనుమతి కావాలి కాబట్టి ప్రభుత్వాల అనుమతి తీసుకున్నారు, Yes. ఈ యాంగిల్ మీరు సమర్థిస్తారా? ఇప్పుడు భారీ సినిమాలకు టికెట్ ధరలు పెంపు అనేది కొత్తగా వచ్చింది కాదు. గతంలో 60-70 కోట్ల ఖర్చుతో తీసిన సినిమాలకు కూడా ఆ రోజుల్లో నాకు గుర్తున్నంత వరకు జై చిరంజీవి సినిమా నుంచి హైప్ మొదలైంది. ఓకే ఆ రోజున 100 రూపాయలు టికెట్ మీద ధర పెంచుకునే అవకాశం ఇచ్చారు. ఓకే ఆ సినిమా వర్కౌట్ కాలేదు, అది వేరే విషయం. ఆ తర్వాత అంటే చిరంజీవి సినిమా నుంచి మొదలైంది అది. జై చిరంజీవి జై చిరంజీవి. దత్ గారు. ఉమ్. ఆ తర్వాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్నా, ఆ తర్వాత మళ్ళీ బడ్జెట్ సినిమాలు పెరగడంతో ఈ టికెట్ పెంపు కోసం నిర్మాతలు ప్రభుత్వాన్ని సంప్రదించడం, ప్రభుత్వం అప్పుడంతా ఒకటే ప్రభుత్వం కదా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంది కాబట్టి అక్కడ ప్రభుత్వాలు కూడా అనుకూలంగా టికెట్ ధరలు పెంచుకునే అవకాశాలు ఇచ్చాయి. అయితే అది 2-3 రోజులు లేదా వారం రోజుల వరకే ఉండేది గతంలో. మొదటి వారం అన్నట్టు ఉండేది. మొదటి వారం అనేవాళ్ళు. సినిమా వర్కౌట్ అయితే వారం వరకు వెళ్ళేవారు, లేదంటే 2వ రోజు నుంచే యాజ్ ఇట్ ఈజ్ చేసేవారు. ఇందాక భరద్వాజ్ గారు చెప్పినట్టు ప్రొడక్ట్ తయారు చేసుకునే వాడికి మార్కెట్లో అమ్మేటందుకు దానికి ఒక రేటు పెట్టుకునే హక్కు ఖచ్చితంగా ఉంటుంది. సినిమాల గురించి మనం మాట్లాడుతున్నాం, బయట అన్ని రకాల ప్రోడక్ట్లు అంటే ఓ సబ్బులు కావచ్చు, పేస్ట్ కావచ్చు, బట్టలు కావచ్చు, వాడు ఉత్పత్తిదారుడు వాడి ధరకు వాడు అమ్ముకుంటున్నాడు కదా. అలాగే సినిమా కూడా ఈ సినిమాకి మాకు ఇంత ఖర్చు అయింది, మాకు ఇంత వస్తే మాకు వర్కౌట్ అవుతుంది అనే అభిప్రాయం నిర్మాతలకు ఉండొచ్చు. ఆ నిర్మాతల అభిప్రాయాన్ని ప్రభుత్వం కూడా కన్సిడర్ చేయడం వల్ల ఆ టికెట్ల హైప్ వస్తుంది. అయితే దీన్ని తప్పుపట్టే అవసరం లేదు. అభిమానుల వీక్నెస్ అనడం కంటే అభిమానుల ఉత్సాహాన్ని కూడా అనొచ్చు. ఓకే. నిజానికి నేను కొంత సాఫ్ట్వేర్ పిల్లల్ని అబ్జర్వ్ చేసినప్పుడు సినిమా చూడాలన్న తపన, వాళ్ళు ఫ్యాన్స్ కావచ్చు కాకపోవచ్చు, మొదటి రోజు చూడాలి, మొదటి షోనే చూడాలి అన్న తపనతో వాళ్ళు ఆ సినిమా మీద ఉన్నటువంటి ఏదైతే హైప్ బజ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి దాన్ని ముందే చూడాలి. నిజంగా టెక్నికల్ గా ఇది 5వ తారీఖు రిలీజ్ అయినా ఈ షోస్ ముందే పడుతున్నాయి కాబట్టి అసలు 4వ తారీఖు రిలీజ్ అయినట్టే సినిమా. కాబట్టి ఈ హైప్ అనేది తప్పేమి కాదు. గతంలో ఇది బాంబేలో కానీ మొత్తం కొన్ని చోట్ల ఇలాంటి హైప్ అనే ప్రక్రియ ఉందని మనకు తెలిసింది. కాబట్టి కొత్తగా తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ పేరు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తోంది అనే అభిప్రాయంతో నేనైతే ఏకీభవించను. సినిమా పట్ల ఆసక్తి ఉంది కాబట్టి ఎంత రేట్ అయినా పెట్టి ఆడియన్స్ చూడగలడు. గతంలో నేను వినేవాడిని, సినిమా బ్లాక్ టికెట్ సిస్టమ్ ఉన్నప్పుడు 50 రూపాయల టికెట్ 200 పెట్టి చూశాను, 300 పెట్టి చూశాను అని ఘనంగా చెప్పుకున్న ఫ్యాన్స్ కూడా ఉండేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు అవాయిడ్ అయింది కాబట్టి ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ సినిమా మిస్ కాకూడదు. ముందు మిగతా స్నేహితులతో షేర్ చేసుకోవాలన్నా, ఇందాక సోషల్ మీడియాలో షేర్ చేసుకోవాలన్నా వాడు మొదటి ఆట చూడడానికి లేదా 2వ ఆట చూడడానికి ఇష్టపడుతున్నారు. దానికోసం ఈ డబ్బు అనే విషయం పెద్ద సీరియస్గా తీసుకోవట్లే అనేది నేను అభిప్రాయపడుతున్నాను. ఓకే.